హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సాంబార్ రైస్ రెసిపీ చూద్దాము. ఇది చాలా హెల్దీ అండ్ పిల్లలకి ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇలా చేసి పెట్టండి. అయితే దీనికి కావాల్సిన కూరగాయలు ఏంటో చూద్దాము. క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, కరివేపాకు, పొటాటో, ఇంకా టమాటో, పోపుకు కావాల్సినవి జీలకర్ర, ఇంకా ఆవాలు. అదేవిధంగా మనకి చింతపండు కూడా తీసుకోండి. ఒక బౌల్లో చింతపండు తీసుకొని దానిని కొంచెం తీసుకొని నానేసుకోండి. అదేవిధంగా ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల బియ్యానికి ఒక చిన్న గ్లాసు కందిపప్పు కూడా తీసుకొని రైస్ నానబెట్టుకోండి. 1 అవర్ అలా మంచిగా నానితే బాగా వస్తుంది. ఇలా స్టవ్ పైన మనకి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది బాగా వేడి కావాలి. వేడిగా అయ్యాక ఆయిల్ అంతా వేడయ్యాక ఇందులోనే మనకి మంచి స్వచ్ఛమైన ఇంట్లోనే చేశాను నేను అది నెయ్యి. ఆ నెయ్యి తీసుకోండి. ఒక చిన్న స్పూన్ నెయ్యి కూడా తీసుకోండి. మళ్ళీ మనకు అంతా అయిపోయాక రైస్ తినేటప్పుడు కూడా వేసుకోవచ్చు నెయ్యి. ఇందులోనే జీలకర్ర అలా చిటపటలాడాలి. జీలకర్ర, ఇంకా మనకి మెంతులు కూడా ఆవాలు కూడా తీసుకోండి. మరియు మనకు కావాల్సిన ఎండుమిర్చి కూడా తీసుకోండి. ఇందులో ఒక 4 అలా ఎండుమిర్చి కూడా తీసుకోండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. తర్వాతకి పచ్చిమిర్చి మంచిగా అలా చిటపటలాడాలి. వెల్లుల్లి గడ్డలు ఒక 4-5 తీసుకోండి. మా బాబు వెల్లుల్లి చాలా బాగా తింటాడు. అలాగే కరివేపాకు కూడా తీసుకోండి. ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిగడ్డ తీసుకోండి. ఇవన్నీ మంచిగా కలియబెట్టాలి. అలా అయ్యాక కొంచెం అవి మనకి బ్రౌన్ కలర్ ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని అలానే కలియబెట్టాలి. ఫ్రై చేసుకోవాలి వాటిని. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మరియు ఇలా పప్పన్నం లాగా ఉంటుంది. ప్లస్ మనకి పప్పు లాగా కాదు, సాంబార్ రైస్ కదా, ఎంతో హెల్తీగా ఉంటుంది. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఉన్నాయి కదా, బీన్స్ వేసుకోండి. క్యారెట్ అలా ఒక క్యారెట్ కట్ చేసుకోండి. క్యారెట్, ఇంకా పొటాటోస్ అన్నీ చిన్నగా కట్ చేయాల్సిన పని లేదు. కొంచెం పెద్దగా అయినా పర్లేదు, ఎందుకంటే కుక్కర్లో వేస్తున్నాం కదా, అన్నీ బాగా స్మాష్ అయిపోతాయి. వాటన్నింటినీ ఆయిల్లో మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పట్టేలాగా కలియబెట్టాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూసినట్టుగా అవ్వాలి. అలాగే కొంచెం చిటికెడు పసుపు కూడా తీసుకోండి. చిటికెడు పసుపు మరలా ఒకసారి గరిటెతో కలియబెట్టాలి. ఇలా చేయడం వల్ల అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి, అలాగే పప్పు కూడా ఉంటుంది కదా, పిల్లలకు చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే మంచి ఇష్టంగా కూడా తింటారు. ఇలా వారానికి ఒకసారైనా పిల్లలకు చేసి పెట్టండి. అలాగే ఇందులోనే మనకి అలా అయ్యాయి కదా, కొంచెం మెత్తగా అవుతాయి. టమాటా కూడా తీసుకుని ఇందులోనే ఒక 2 టమాటోస్ తీసుకున్నాను నేను. టమాటోస్ కూడా మొత్తం బాగా మెత్తగా అవ్వాల్సిన పని లేదు. ఇందులోనే సాల్ట్ తీసుకున్నాను. సరిపడినంత తీసుకోండి, మీకు ఎంతలా తింటారో అంతలా తీసుకోండి. ఓకే, నేనైతే 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇందులోనే ఒక స్పూన్ కారం, స్పూన్ మీద కొంచెం తీసుకున్నాను. మా పిల్లలు కొంచెం స్పైసీగానే తింటారు. మా పెద్ద బాబు అయితే చాలా స్పైసీగా తింటాడు.
అలా అన్నీ సాల్ట్ కారం అన్నీ కలిసే విధంగా కలియబెట్టాలి. అయిపోయాక కొంచెం అలా ఆయిల్ కనపడుతుంది కదా, అయితే కొంచెం ధనియా పౌడర్ కూడా తీసుకోండి, చిన్న స్పూన్ ధనియా పౌడర్. నెక్స్ట్ ఇలా నానబెట్టుకున్నాం కదా పప్పు ఇంకా రైస్, అవి కుక్కర్లో వేసుకోండి. కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది రైస్కి. ఇలా అంతా నానబెట్టుకున్న రైస్ బౌల్లో తీసుకోండి, కుక్కర్ బౌల్లో తీసుకోండి. నాకైతే చాలా బాగా అయ్యింది రైస్. అలా చేశాక కలియబెట్టి ఒక 5 minutes అలా మూత పెట్టండి, పైన క్యాప్ పెట్టేసేయండి. తర్వాత అందులోనే సరిపడిందండి, కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి ఎందుకంటే మెత్తగా అవ్వాలి కదా. నేనైతే ఒక అలా చెంబు వాటర్ తీసుకున్నాను, ఇంకా ఎక్కువే పడినాయి నాకు. ఇలా ఒకసారి కిందకి పైనకి కలియబెట్టండి, అన్నీ కలిసే విధంగా కలియబెట్టండి. తర్వాత దాంట్లోకి దాని కుక్కర్ విజిల్ ఉంటుంది కదా, విజిల్ పెట్టేసి క్యాప్ పెట్టేసేయండి. దానికి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే, 3 విజిల్స్ రావాలి. త్రీ విజిల్స్ అయిపోయాక ఇలా ఓపెన్ చేసి చూస్తే అంతా అలా అవుతుంది. మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు రైస్, ఆ వాటర్ తీసుకొని అలాగే అందులోకి కొంచెం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా తీసుకోండి. అంతా కలబెట్టండి, ఎందుకంటే మనం చింతపండు రసం వేసాం కదా. ఇంకా కొంచెం వాటర్ కావాలి అనుకుంటే, మనకి లూజ్గా రైస్ కొంచెం లూజ్గా అవ్వాలి అని అనుకుంటే వాటర్ కూడా వేసుకోండి. అలా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలబెట్టి కొంచెం కొద్దిసేపు వేడిగా అయ్యే వరకు ఉంచండి. ఒక 5 minutes అలా సరిపోతుంది. అయిపోయాక చూడండి, మన సాంబార్ రైస్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉంటుంది, పిల్లలకి చేసి పెట్టండి. అలా లంచ్ అయిపోయాక మా పిల్లలైతే కూర్చొని హోంవర్క్ రాసేసుకున్నారు. ఎంతో బాగా చేశారు హోంవర్క్స్ అయితే. ఇలా మీకు కూడా నచ్చితే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.